కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్కు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస పేద విద్యార్థుల చదువుపై లేదని విమర్శించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను దాచిపెట్టిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని ఎక్స్లో పోస్టు చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నా కేవలం కమిషన్ల కోసమే పనులు నిర్వహిస్తుందన్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్కు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడంపై లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రారంభించిన విదేశీ విద్యా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్, బీజేపీ బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపిందని విమర్శించారు. పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి కాబట్టే పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదన్నారు. అందుకే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లుండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్స్ పై 3 బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిందేంది? బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. రెండు నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా అభ్యర్థుల్ని పెట్టినారు. వాళ్ళందరూ కూడా బీసీస్ కానటువంటి అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ఓటు డివైడ్ అయింది. కాబట్టి ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎన్నుకొని రాలేదు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేపు సీట్ల విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. ఫామ్ హౌస్ లో రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారుపైన చర్చించనున్నారు.